కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకోవాలన్న దానిపై కూడా మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు వివరించారు. శత్రు దేశమైన పాకిస్తాన్ సముద్ర మార్గం గుండా భారత్లో చొరబడి విధ్వంసకరమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సముద్ర తీరాన్ని హై అలర్ట్ చేసింది. ఈ సివిల్ డిఫెన్స్ మాక్ ఎక్సర్సైజ్ ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుందనేది అందరికీ తెలుసు, న్యూస్లో చూస్తున్నారు. అదేవిధంగా పేపర్లో కూడా చదివే ఉంటారు. ఈరోజు దాదాపు 244 డిస్ట్రిక్ట్లో ఈ మాక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము 10th ఎన్డీఆర్ఎఫ్ నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ मॉक एक्सरसाइज लो नावतार 10th बटालियन विजयवाड़ा से आया हूँ। मेरी टीम मेरे साथ आई हुई है और जैसा कि आज आप देख रहे हैं कि सिचुएशन भारत की क्या बनी हुई है। इस समय चूंकि जो फ्रंट वर्कर हैं, जो फ्रंट वो हैं, वो तो आर्मी है देश की, वो लगी हुई है सीमा पर। और यहाँ पर अगर किसी तरह की सिचुएशन आती है, जैसे एयर स्ट्राइक होता है या एयर रेड होता है, और किसी तरह की अगर यहाँ पर हताहत होती है जनता, तो हम उस पर स्वयं रेस्क्यू और इवैक्यूएशन का काम करेंगे। साथ में हमारे जो सिविल डिफेंस है, सिविल पब्लिक है और भी फोर्सेस जो हैं, वो हम सब यहाँ मिल करके रेस्क्यू और इवैक्यूएशन का काम करेंगे। इससे संबंधित एक ये मॉक ड्रिल थी जिस पर सभी डिपार्टमेंट यहाँ सम्मिलित हुए हैं और हम सब ने बढ़िया ठीक से समझा है किस प्रकार से हमें काम करना है। మన దేశ ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు సుమారు 244 జిల్లాల్లో దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు మాక్ డ్రిల్ అనేది జరుగుతుంది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మచిలీపట్నం రెవెన్యూ డివిజన్, మచిలీపట్నం మండలం, తాళ్లపాలెం విలేజ్ లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మనం పబ్లిక్ ని, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ సిబ్బందిని మరియు గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ మరియు బెల్ వాళ్ళ సహకారంతో ఇక్కడ మాక్ డ్రిల్ అనేది చేసుకుంటున్నాము. కూడా క్లోజ్ చేసుకుని ఎటువంటి ఎలక్ట్రిసిటీ కూడా యూజ్ చేయకుండా ఫ్యాన్, స్విచ్ అన్ని లైట్స్ ఆఫ్ చేసుకోవాలి. వాళ్ళ మొబైల్ కూడా యూజ్ చేయకూడదు. ఎందుకంటే చిన్న లైటింగ్, చిన్న థండర్ అనేది కనిపించినా కూడా దాని ఇంపాక్ట్ మన శత్రువుకి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ప్రజలు అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి పానిక్ అనేది అవ్వకుండా ఖచ్చితంగా వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ధైర్యంగా ఉండగలిగేలాగా